నమస్కారం ప్రజలారా. ఈయన ఎవరో కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. మనమేం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. జోగి రమేష్ కొంపలో అగిపుల్లలు గీసేశారు. దేనికి మంట పెట్టినారు, ఏంది వ్యవహారం, ఏంది విషయం అనే దాని మీద చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదికి పోయిన రోజు ఏమనలేదే. ఇంటి మీదికి పోయిన రోజు వాళ్ళ ఇంట్లోకి ఏం పోలేదు. సరే, ఈరోజు దేనికి పోవాల్సి వచ్చింది, ఏంది విషయం అనేది ఒకసారి మనం చూసుకున్నట్లుగానే అయితే జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు నారా లోకేష్ని ఉద్దేశించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, ఆ వ్యాఖ్యలు చేసిన దానికే కదా ఈరోజు నీ కొంపలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి అగ్గిపుల్లేశారు. నువ్వు ఆ విధంగా మాట్లాడుకుంటా ఉండొచ్చు కదా. మనం సోయలేకంట మనం ఇష్టానుసారంగా మనం జగనన్న కళలో ఆనందం చూడాలని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి. చంద్రబాబు నాయుడుకు ఉన్నంత ఓపిక, చంద్రబాబు నాయుడుకు ఉన్నంత సహనం ఈ లోకేష్ కార్యకర్తలకు లేదేమో. అందుకని చెప్పి ఈరోజు మన కొంపలోకి వచ్చి అగ్గిపుల్ల వేశారేమో. మరి దేనికి నువ్వు ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? కల్తీ మద్యం కేసులో లోపలికి పోయినావు, వచ్చినావు. ఆ రెడ్ బుక్ గురించి ఎవడు బాధపడ్డు, భయపడ్డు, ఏమి కాదు అది ఇది అన్నావు. చట్టబద్ధంగా నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. జైలు నుంచి వచ్చినావు బెయిల్ మీద. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అనుచితమైనటువంటి వ్యాఖ్యలు దేనికి చేయాల్సి వచ్చింది? నువ్వు రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా విమర్శకు ప్రతి విమర్శ, కౌంటరీ. నువ్వు కూడా నీలో అంత సేవ, అంత కలేజా, నువ్వు అంత నీతిమంతుడివి, అంత నిజాయితీగా ఉండేటువంటి వాడివైతే అది ఉండదు. మనం ఏదో వాళ్ళని ఎదుటోళ్ళు ఏ విధంగా వాళ్ళు కోపం పడతా ఉంటారు. లోకేష్కు బుర్ర లేదు, తెలివే లేదనుకున్నాను, చిప్పులే, ఇవన్నీ మాటలు ఎందుకు? ఈ మాటలు మాట్లాడినావు, కొంపలేకి వచ్చి అగ్గిపోలలు గీసి ఈరోజు పోయినారు. సరే, ఎందుకు నువ్వు మాట్లాడుకుంటా ఉంటే నీ దగ్గరికి రారు కదా. నువ్వు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే నీ ఇంట్లోకి రారు కదా, నీ జోలు రారు కదా. నిన్న అంబటి రాంబాబు అనిపోతే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయనేమో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, తమరేమో ఇంకొక రకంగా వ్యాఖ్యలు చేసినారు. ఎవడు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే వింటా ఉంటారులే. వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, వీళ్ళు ఇళ్ల మీదకి రారులే, మన పార్టీ మాదిర మన కార్యకర్తల మాదిర దాడులు చేయరులే అని ఇష్టానుసారంగా మాట్లాడినాం. ఎంతసేపటికి వాళ్ళు కూడా ఓపికతో ఉన్నారు కదా. సంవత్సరం 8 నెలల పాటు మనోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నాకొక్క భయపడతా అంటావు, ఈ రెడ్ బుక్ ఎవడు భయపడతాడంటావు, లోకేష్ అవినీతి, చంద్రబాబు నాయుడు అవినీతి, అది ఇది నీ ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు లేవు. ఆడాంలో కల్తీ మద్యం తయారీ కేంద్రం ఉన్నదని చెప్పి నువ్వు ఇబ్రాహీంపట్నంలోనే ఆడికి పోయి దాన్ని బయటికి తీసావు. అదంతా స్క్రిప్టెడే, అదంతా ప్లానే. ఆ కథలన్నీ, ఆ వ్యవహారాలన్నీ కూడా బట్టబయలు అయిన తర్వాత తమరు కూడా జైలుకు పోయినారు. ఇవన్నీ మనం ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలా? వీళ్ళ మీద ఏదో ఒకరి మీద దుమ్మెత్తి పోయాలా? మన బతుకు అది. సో నేనేం చెప్తానంటే, రాజకీయాల్లో ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి, దానికి మన కౌంటర్ ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే జోగి రమేష్, నువ్వు ఒకసారి నీ గుండెల మీద చేసుకొని చెప్పవా, నువ్వు మాట్లాడింది కరెక్టేనని. నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పు. అధికారంలో ఉంటే భారీ బహిరంగ సభల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినావు? సాక్షాత్తు నిండు అసెంబ్లీలో, ఒక దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో రాష్ట్ర ప్రజానికి అందరూ చూసేటువంటి స్థానంలో నిలబడుకొని నువ్వు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినావు? ఏ విధమైనటువంటి భాషను వాడాల్సి వచ్చింది జగనన్న కళల్లో ఆనందం చూడాలని? మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోతివి. ఈరోజు నారా లోకేష్ గారిని నీ ఇష్టానుసారంగా మాట్లాడుతీవి. నీ కొంపలో ఈరోజు వచ్చి వాళ్ళు అగ్గిపెట్టారని చెప్పి నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడతావు? సిగ్గులేదేమయ్యా నీకు? నువ్వు మాట్లాడుకుంటా ఉంటే ఈరోజు నీ ఇంట్లోకి ఎందుకు పోతారు వాళ్ళు? ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయినప్పుడే నీ కొంపలోకి వచ్చి దాడులు చేయొచ్చు కదా. ఈరోజు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆ రోజు పోలీసు వాళ్ళు ఉంటారు. ఏమైతే ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇంకేమన్నా మాట్లాడితే కేసులు పడినప్పుడు, లేదు మన ప్రతిపక్ష పార్టీలని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడితేనో, లేదంటే ఇంకోటి చేస్తే బీసీ నాయకుడు అనేది కనపడదు. ఈరోజు మన కాడికి వచ్చేతలకి, మన కొంపల మీదకి వచ్చేతలకి, మన మీదకి వచ్చేతల్లి మనం మిగుతారా అనుకునేటప్పటికి బీసీ నాయకుడు అనేది పేరు బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దొమ్మికిపోయినప్పుడు బీసీ నాయకుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయినాడు అని రాయలేదే మన సాక్షిలో?
ఆ రోజు దేనికి రాయాలి? ఆ రోజు బీసీ నాయకుడు కాదంటారు నువ్వు. ఈరోజు బీసీ నాయకులు కనపడతారు. నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా నమ్ముతారు అని నువ్వు అనుకుంటావు. సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, ఈ కథలు ఈ వ్యవహారాలు కుదిరేటి కాదు. అన్న ప్రధానమంత్రి కావాలి కాబట్టి 2039లో మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2039లో మనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పి ఒక ప్రణాళికను మనం రెడీ చేస్తున్నాం. రేపు మనం తప్పకుండా ఆ ప్రణాళిక గురించి కూడా మనం మాట్లాడుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఇకనైనా ఇటువంటి బఫూన్ హౌలే లంగా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారని ఆశిస్తూ నమస్కారం.